ఈ వీడియో లాస్ట్ దాకా చూడండి. సబ్స్క్రైబ్ చేయండి. వంకాయ కూర ఎలా వండాలో వీడియో చూపెడతా. ఈ వంకాయలో మేము క్యారెట్, ఒక 2 బెండకాయలు, పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డ, కళ్యామాకు. స్టవ్ అంటు పెట్టినాం. స్టవ్ పైన మట్టి కంచులు పెట్టినాం. అందులో 2 చెంచాల నూనె పోసుకున్నాం. ఓపిత్తులే కళ్యామాకు, పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డలు దూరగా గోలించుకోవాలి. క్యారెట్ వేసుకోవాలి. 2 చెంచాల శనగపప్పు వేసుకోవాలి. 2 చెంచాల మినపప్పు వేసుకోవాలి. దూరగా గోలించుకోవాలి. 2 చెంచాల అల్లం వెల్లిపాయ వేసుకోవాలి. 2 చెంచాల పసుపు వేసుకోవాలి. 2 చెంచాల ఇంగేసుకోవాలి. ఇలా పచ్చివాసన అయితే గోలించుకోవాలి. ఇప్పుడు బెండకాయలు వేసుకోవాలి. ముందుగానే కడిగి ఉప్పు నీళ్ళు వేసుకున్న వంకాయ వేసుకోవాలి. ఇలా కలగలపాలి. ఇందులో నల్లంకాయలని తెల్లంకాయలు 2 కలిపి వండుతున్నాం. 10 చెంచాల కారపొడి వేసుకోవాలి. 10 చెంచాల మసాలా కారపొడి, తగినంత ఉప్పు. ఒకసారి మొత్తం కలుపుకొని దీన్ని 20 నిమిషాలు చిన్న మంట మీద మూత పెట్టి ఉడికించుకోవాలి. రెడీ అయింది. దీన్ని ఒకసారి కలుపుకోవాలి. స్టవ్ ఆఫ్ చేయాలి. దించుకోవాలి. వంకాయ కూర రెడీ అయింది. గుమగుమలాడుతుంది. వేడివేడి అన్నంతో కానీ చపాతీతో కానీ తింటే చాలా రుచిగా ఉంటుంది. అబ్బా మళ్ళీ మళ్ళీ కావాలనిపిస్తుంది. తిన్నా కొద్దీ తినాలనిపిస్తుంది. నల్లంకాయ తెల్లంకాయ 2 కలిపి వండినాం.